ఇప్పుడు నీలకంఠ స్తోత్రం మీకు చదివి వినిపిస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ, నీలకంఠాయ మహాదేవాయ, త్రిశూలధారిణే నమః, పాశుపతాయ నమః, వ్యాఘ్రచర్మాంబరాయ నమః, భస్మలేపనాయ భూషితాయ నమః, కాలాగ్నిరుద్రాయ నమః, సర్వవిషనాశనాయ నమః, సర్వభయవినాశనాయ నమః, సర్వశత్రునివారణాయ నమః, సర్వరోగప్రశమనాయ నమః, యస్య కంఠే స్థితం ఘోరం హాలాహాలమహావిషం లోకరక్షార్థమే వాసౌ నీలకంఠ ఇతి స్మృతః తస్యాస్త బలమాదాయ రక్ష మహేశ్వర అస్త్రేణ నీలకంఠేన సర్వతో మాం పరిరక్షః. ఇది నీలకంఠ స్తోత్రం. చక్కగా ఇది మీరందరూ కూడా సరువులు, దీనికి వయోభేదం లేదు, అలాగే వర్ణభేదం లేదు. అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు, వారి వారి వ్యాపార సంస్థల్లో కూడా చక్కగా శుచులై స్నానం చేయటం మూలకంగా ఎంతో గొప్ప ప్రయోజనం పొందుతారు. దీని నుంచి కలిగేటువంటి ఉపయోగాల్లో మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, భయం తొలుగుతుంది, విషబాధలు, శారీరకంగా మానసికంగా బాధలు పడుతున్నటువంటి వారు, ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం మూలకంగా జరిగినటువంటి చెడు సంబంధమైనటువంటి శరీరానికి ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఇప్పుడు కొంతమంది రోజు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవి కెమికల్తో ఉంటాయి. డాక్టర్లు కూడా పాపం ఇవ్వలేక కొన్ని రాస్తూ ఉంటారు. ఆ సమస్యకు, అదే రోగానికి ఆ మందులే తప్ప వేరే గతి లేదు కాబట్టి. అలాంటి ఎవరైతే వ్యాధితో బాధింపబడుతున్నారో వారు, అంతేకాకుండా మీకు శత్రువులు ఉన్నారనుకోండి, ఏదైనా పనులు అడ్డంకం అవుతున్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, గృహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళు మరొక్కసారి ఈ స్తోత్రాన్ని, ఇక జప విధానాన్ని కూడా మీకు పక్కన స్క్రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా ఆ మాదిరిగా మీరు కనుక ఈ యొక్క నీలకంఠ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని మీరందరూ కూడా తప్పకుండా పొందగలరు. ఓం నమః శివాయ. స్వస్తి.